ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు 4 నెంబర్ 2లో అయితే ఉన్నాము. ఈ 4 నెంబర్ 2కి నిన్న నైటే కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. కాంక్రీటింగ్ వచ్చేసి 2996 క్యూబిక్ మీటర్ల వరకు అయితే పట్టింది. దీంట్లో ప్రెసెంట్ కాంక్రీటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఏంటంటే బార్ బెండింగ్ వర్క్స్, ఇంకా ఈ పోర్ చుట్టూ డీ షట్టరింగ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా క్యూరింగ్ కూడా స్టార్ట్ చేశారు. కంటిన్యూస్గా ఈ పోర్ పైన కొన్ని రోజుల పాటు క్యూరింగ్ అయితే చేస్తారు. దీని చుట్టూ మీరు చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ ఇక్కడ బార్ బెండింగ్ వర్క్స్ చేసుకుంటూ అయితే కనిపిస్తున్నారు. అలాగే మనం ఉన్నది వచ్చేసి ఇది లిఫ్ట్ ఏరియా అన్నమాట. ఇటు పక్క ఒక 2 లిఫ్ట్లు అయితే వస్తాయి. ఇంకా స్టేర్ కేస్ ఏరియా కూడా ఇటువైపే ఉంటుంది. ఇదంతా అప్లో అయితే ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఐరన్ రాడ్స్ కూడా ఇక్కడ మొత్తం రిఎన్ఫోర్స్మెంట్ ఎలా చేశారు, కొన్ని లేయర్ల వరకు రిఎన్ఫోర్స్మెంట్ అయితే చేశారు. ఇక్కడ ఎన్ని లేయర్లు ఉన్నాయో మీరు చూడొచ్చు. ఎక్కడైతే లోడ్ ఎక్కువ పడుతుందో అక్కడ ఎక్కువ లేయర్స్తో ఇక్కడ రిఎన్ఫోర్స్మెంట్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ పోర్ 2కి కాంక్రీటింగ్ కంప్లీట్ అవడంతో 4 నెంబర్ 3 కూడా రెడీ చేస్తున్నారు. ప్రెసెంట్ 4 నెంబర్ 3లో ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఒక 2-3 లేయర్ల వరకు కంప్లీట్ చేశారు. అది కూడా ఇంకో 10 నుండి 15 రోజుల్లో ఆ పోర్ కూడా రెడీ చేసి రిఎన్ఫోర్స్మెంట్ మొత్తం కంప్లీట్ చేసి దాంట్లో కూడా కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇది ఏంటంటే ఒక డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు. 48 గంటలు డెడ్ లైన్ పెట్టుకొని దానికన్నా ముందుగానే కాంక్రీటింగ్ కంప్లీట్ చేయాలన్న టార్గెట్ అయితే పనిచేస్తున్నారు. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ 4 నెంబర్ 2కి కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, ప్రెసెంట్ ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, 4 నెంబర్ 3కి రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని సూపర్ బ్లాక్ Fలో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టులో 4 నెంబర్ 2కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంతకుముందు ఒక 4కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. అది కంప్లీట్ చేసిన 13 రోజుల్లోనే ఇంకో 4కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 5 పోర్లు వరకు కంప్లీట్ అయినాయి. ఇక్కడ మొత్తం 16 పోర్లు అయితే ఉంటాయి. ఈ 16 పోర్లలో మిగతా 11 పోర్లు ఏప్రిల్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు 4 నెంబర్ 3కి కూడా రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ 4 నెంబర్ 2 కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మొత్తం ఎలా ఉందో మీరు చూడొచ్చు. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ 4 నెంబర్ 2కి దాదాపు 2996 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే వేశారు. నిన్న నైట్ 12:40 కల్లా ఈ కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పోర్ మొత్తం ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి 48 మీటర్ల పొడవు, 46 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఈ 4 నెంబర్ 2కి దాదాపు 600 మెట్రిక్ టన్ వరకు స్టీల్ని అయితే ఉపయోగించారు. దీంట్లో యూజ్ చేసిన కాంక్రీట్ కూడా ఏంటంటే M50 హైగ్రేడ్ కాంక్రీట్ని అయితే యూజ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అవడంతో బార్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇదంతా స్టేర్ కేసు ఇంకా లిఫ్ట్లు ఉండే ఏరియా అనమాట. ఈ ఐకానిక్ హైకోర్టు నిర్మాణం మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ హైకోర్టులో 52 కోర్ట్ హాల్స్ అయితే వస్తున్నాయి. ఆ 52 కోర్ట్ హాల్స్ వచ్చేసి 2nd ఫ్లోరు, 4th ఫ్లోరు, 6th ఫ్లోర్‌లో అయితే ఉంటాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు చూడొచ్చు, ఒక 4 కంప్లీట్ అయిన 4 పోర్లు, అలాగే ఇప్పుడు కంప్లీట్ అయిన పోరు, ఇంకా 4 నెంబర్ 3కి రిఎన్ఫోర్స్మెంట్ జరుగుతున్న వర్క్స్ కూడా మీరు చూడొచ్చు. ప్రెసెంట్ గ్రౌండ్ లెవెల్‌లో రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం దీనికి సంబంధించి కాంక్రీటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. అంటే ఈ నెల ఎండింగ్ కల్లా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ ఐకానిక్ హైకోర్టు నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ G+7 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు. ఇది బౌద్ధ స్తూపాకారంలో అయితే ఉంటుంది. ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి అమరావతిలోని నేలపాడు విలేజ్ దగ్గరలో అయితే జరుగుతుంది. రోడ్ల పరంగా చూసుకుంటే E5, E6, N11, N12 ఈ 4 రోడ్లు మధ్యలో అయితే ఉంటుంది. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా అనమాట. ఇక్కడ రైట్ సైడ్ వైపు మీరు చూడొచ్చు, అది 4 నెంబర్ 3 అనమాట. ఆ 4 నెంబర్ 3కి రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, క్లీనింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇటు పక్క ఏంటంటే ఈ స్టీల్ మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ప్రెసెంట్ ఈ 4 నెంబర్ 3ని అయితే రెడీ చేస్తున్నారు. ఇంకో 10-15 డేస్‌లో అదంతా రెడీ అయిపోద్ది. రెడీ అయిన తర్వాత దాంట్లో కూడా కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు.
ఈ హైకోర్ట్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ హైకోర్ట్ మొత్తాన్ని 2 ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు. అంటే ఫేజ్ 1 నిర్మాణం వచ్చేసి ప్రెజెంట్ జరుగుతుంది. ఫేజ్ 2 ఏంటంటే దాని పైన క్రౌన్ నిర్మిస్తారు. అలాగే ఇటుపక్క కూడా ఏంటంటే ఈ రాడ్‌కి సంబంధించిన కటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ స్టీల్ మొత్తాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇటువైపు పెట్టిన తర్వాత అది కటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇటువైపు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎండ్ అయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ ఫుటేజ్ అయితే వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. Udah.